నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా తెలుసు, మన నారాయణఖేడ్ ముద్దుబిడ్డ, నారాయణఖేడ్ ప్రాంతానికి అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి మన గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ గారు ఈరోజు రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనని మన నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఎందుకంటే మన నారాయణఖేడ్ ప్రాంతానికి అభివృద్ధి కావాలన్నా, లేకపోతే సంక్షేమ పథకాలు కావాలన్నా, లేకపోతే నారాయణఖేడ్కి ఏదైనా సంబంధించినటువంటి పరిశ్రమలు కావాలన్నా, నారాయణఖేడ్కు దిశ మార్చాలంటే కేవలం మన సురేష్ గారితో సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మనది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మనోళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి మనము ఖచ్చితంగా రేపు అభివృద్ధి చేసుకోవాలన్నా, నారాయణఖేడ్ అభివృద్ధి ముందు దిశలో పోవాలంటే ఖచ్చితంగా సురేష్ గారిని గెలిపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఉండడం వల్ల మన నారాయణఖేడ్ ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే గతంలో మీరు చూసుకోండి, తండలకు రోడ్డు విషయంలో కానీ, తండలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, అన్ని విషయాలలో ముందండు వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్. కానీ ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ మాటలకే పరిమితమై మాటల ద్వారానే మొత్తం మోసం చేసింది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు గన్పాడ్ దగ్గర హరీష్ రావు గారు ఏం చెప్పిండు, సవాల్ అంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్. నేను ఒకవేళ నరసింహదేవుడి సాక్షిగా, అదేవిధంగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్తే దాని సవాల్ని స్వీకరించి అలా హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు, నేను దానికి సిద్ధం, నేను రాజీనామా లేఖ. మరి దమ్ముంటే రాజీనామా లేఖ రాసి స్పీకర్కు ఇలా ఏదో డ్రామా చేసి పేపర్కు మీడియాకు రావాలని చెప్పేసి కాదు. ఇలా హరీష్ రావు గారు మీకు చెప్తా ఉన్నాం, మీరు చెప్పినటువంటి మాటలను మీరు ఒక గుర్తిస్తా ఉన్నాం. నారాయణఖేడ్ ప్రాంతాన్ని దత్త తీసుకుంటాం. నారాయణఖేడ్ ఒక కన్ను, సిద్దిపేట ఒక కన్ను. మరి నారాయణఖేడ్ కన్ను పొడుచుకున్నావా? మరి నారాయణఖేడ్ నువ్వు ఇచ్చినటువంటి హామీలను నువ్వు దత్త తీసుకున్నటువంటి నారాయణఖేడ్లో వలస నివారిస్తాను, మరి ఎక్కడ పోయినాయి పరిశ్రమలు తీసుకొస్తాను, మరి ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ అన్ని తూచే దబ్బి ఇలా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందిస్తామని మరి ఎక్కడ పోయింది? మీరు చెప్పినటువంటి హామీలన్నీ కూడా గాలి మాటలు, గాలి బూటలు. కాబట్టి ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టి తిరస్కరించి మీరు వద్దురా నాయన, మీతోని కాదు, మీరు అందరూ కూడా జూటా మాట, ప్రజాస్వామ్యం లేదు, అందరు బంధించారు కాబట్టి మిమ్మల్ని వద్దని చెప్పేసి తిరస్కరించి చీకొడితే మీ ముఖం మీద ఉంటే కూడా మీకు సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతాను. ఇలా ముఖ్యమంత్రి మీద మాట్లాడి, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి మీద మాట్లాడడం అంటే ఇలా ఏమనుకుంటాం, మాట్లాడితే మీడియాలో కనిపించడం, తర్వాత ఇలా హరీష్ రావు ఏదో చెప్తా ఉన్నాడు. కానీ ఈ మాటలు ఎవరు నమ్మరు. ఇలా మీరు చెప్పినటువంటి దొరల పాలన, గడిల పాలనను బద్దలు కొట్టి ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. 9.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అరాచకాలను, అవినీతికి మొత్తం కూడా రేపు కాంగ్రెస్ పార్టీ కంకుల బద్దై పార్లమెంట్లో రేపు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. 5 గ్యారంటీలు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తుంది. 5 గ్యారంటీలు అమలు చేసింది. ఇంకొక గ్యారంటీ ఉంది, 100% రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ రుణమాఫీ ఒకవేళ చేయకపోతే 15వ తారీఖు అడుగు, ఆగస్టు 15వ తారీఖు తర్వాత అడుగు. కానీ నువ్వు ఇవ్వాలనే ఏదో నువ్వు చేస్తావా? ఇక కేటీఆర్ అంటాడు నీ పిల్లల మీద ఒట్టే. మరి నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు బిడ్డ, ఎంతమందిని చంపినావు నువ్వు, అలా నేరేల ఘటనలో ఎంతమంది ఇసుకదారులను చంపినావు అంటే ఇవన్నీ కూడా మాటలు పరిమితమైనటువంటి కేటీఆర్ నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడితే అవాకులు చెవాకులు వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలు కర్రు కట్టి వాస పెట్టిరు. మొన్ననే అసెంబ్లీలో మీ నాయనకు ఎట్లయితే అయిందో కాలు ఇరిగిందో అదే రేపు కూడా నిన్ను ఏదో ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక రకాల సంస్కృతులు తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చే పార్టీ. కాంగ్రెస్ పార్టీ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చింది, గిరిజన ప్రాజెక్టులు కట్టడం కాంగ్రెస్ అంటేనే ఇవ్వడం. కానీ బీఆర్ఎస్ అంటే తీసుకోవడం, లాక్కోవడం. ఇవ్వకపోతే ఈరోజు మీరు ఏదైతే వైకుంఠ ధామాలు కట్టిరో ఆ ధామాలు పేరు మీద దళితుల భూములు గుంజుకురు. అదేవిధంగా దళితులని కలిసిపోయే గాలి అనిల్ కుమార్ని ఇలా గొర్రెలు దింపి బీజేపీకి ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తూ కార్యకర్తలే డైరెక్ట్ బీజేపీకి ప్రచారం చేస్తూ ఎవరు గెలదనుకుంటారు? బీజేపీ దేశంలో ఏం చేసి 10 సంవత్సరాల్లో బీజేపీ నల్లధనం తీసుకొస్తానది. మరి నల్లధనం ఎక్కడ పోయిందో, మరి ఎవరి అకౌంట్లో 10 లక్షలు వచ్చినాయో చెప్పాలా? ఇలా ఈ బీజేపీ చేసినటువంటి అరాచకాలు ఎవరికి అందరికీ తెలుసు. ఇలా బీవీ పాటిల్ గారు చేసినటువంటి పనులు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం ఉస్కా దందా, వాళ్ళ కొడుకులు అవినీతి అందరు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బీవీ పాటిల్ కనీసం ఒక్క కార్యకర్తలను పట్టించుకోలే, ఎవరికైనా ముఖం చూపించలే. 10 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలు, ఇంకా సిగ్గు లేకుండా ఇన్ని పైసలు వస్తే, బడ్జెట్ వస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులన్నీ కూడా దేశంలో నంబర్ దరిద్రమైన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే ఆయన బీవీ పాటిల్ ఏం తీసుకొచ్చి వచ్చినటువంటి పైసలు అన్ని కూడా రిటర్న్ తీసుకోపోయి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి, దరిద్రమైన ఎంపీ. అట్లాంటి ఆయన ఇలా పోటీలో ఉన్నాడు. మా సురేష్ గారి మీద పోటీ చేయడం అంటే సింహం మీద
ఇలా ఏదైతే ఏమంటారు పిల్లి ఉరికినట్టు ఆయన మా ఎంపీ గారు చాలా మంచి వ్యక్తి, ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలబోతున్నాడు. ఇప్పటికే గెలుపు ఖాయమైంది. మెజార్టీ కోసమే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇదే వేరే విషయం లేదు. ఇక్కడ సర్వేలు గిరువలు ఎవడు ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సురేష్ శెట్కర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ ఎన్నికల్లో నారాయణఖేడ్ ప్రాంతం నుంచి 1,00,000 మెజార్టీ మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సురేష్ శెట్కర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నుంచి కంకణ బదులై గ్రామాల్లో తిరిగి అవసరం కూడా లేదు. ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది, సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్ రావాలని చెప్పేసి మార్పు రావాలని. కాబట్టి ఖేడీలను కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి హరీష్ రావు గారు చెప్పినటువంటి ప్రభుత్వం ఉంటే నమ్ముతారు. కానీ ఏదో గన్ పార్క్ దగ్గర ఏమున్నదా, గన్ పార్క్ దగ్గర ఫోటోలు తప్ప గన్ పార్క్ దగ్గర ఉంటుంది. అందుకనే మాటలు గాలి మాటలు ఎవరు నమ్మరని చెప్పి తెలియస్తూ ఈ రోజు జరగబోయే కార్యక్రమాన్ని పెద్ద శంకరంపేటలో రాబోతున్న ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త అందరూ ఖచ్చితంగా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాల్సి. ఎందుకంటే ప్రాంతానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా రాబోతుంది కాబట్టి కూడా ఘన స్వాగతం పలికి తెలియస్తూ రావాలని కూడా మనవి